కాలేజ్ గర్ల్స్కి అలాగే క్యాజువల్గా కనిపించాలి అనుకునే వాళ్ళందరూ కూడా వెస్టర్న్ టాప్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. అలాంటి వెస్టర్న్ టాప్స్ మనకి స్ట్రీట్ షాపింగ్లో ఎలా దొరుకుతున్నాయో ఈ సెగ్మెంట్లో చూద్దాం. నెక్స్ట్ ఇక స్ట్రీట్ ఫ్యాషన్లోనే మనం గార్మెంట్స్ని చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కాలేజ్ గోయర్స్ మోస్ట్లీ ఏంటంటే వెస్టర్న్ టాప్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. వెస్టర్న్ టాప్స్ వేసుకొని కింద జీన్స్ కానీ లెగ్గిన్స్ కానీ వేస్తూ ఉంటారు. అంటే టాప్ లెంగ్త్ని బట్టి కొంచెం పొడుగ్గా ఉంటే కనుక లెగ్గిన్స్తో కూడా మేనేజ్ చేసేయచ్చు. లేదు అంటే కనుక జీన్స్లోనే బోల్డ్ వెరైటీస్ వచ్చేసాయండి. ప్రింటెడ్ జీన్స్ అని చెప్పేసి ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటి మీదకి మ్యాచింగ్ మనం టాప్స్ గురించి చూద్దాము. సో ఇలాంటి టాప్స్ కూడా తీసుకోవచ్చు అండి. చూడడానికి ఏంటంటే లోపల నుంచి ఒక టాప్ వచ్చేసేసి అంటే ఒక టీ షర్ట్ లాగా వచ్చి దాని మీద నుంచి ఒక కోట్ వేసుకున్నామా అన్నట్టు కొంచెం కౌల్ నెక్ లాగా ఈ ప్యాటర్న్లో మనం చూడొచ్చు. దీనిలో ఏంటంటే లోపలంతా కూడా బనీన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నారనమాట. దీంతో లోపలంతా కూడా ఒక సింగిల్ కలర్ అనేది వచ్చేసి పైనుంచి ఏదైతే ఒక లేయర్ లాగా ఇచ్చారో దీనిలో మనం మల్టీ కలర్స్ చూడొచ్చు. క్రీమ్ కలర్ నుంచి తీసుకుంటే ఆరెంజ్ అంటే బ్రికిష్ షేడ్ ఆరెంజ్లో ఉంది. అలాగే మళ్ళీ బ్లూ అండ్ గ్రీన్ రెండు మిక్స్ చేసిన షేడ్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్స్ ఎక్కువగా ఇచ్చి కొంచెం ట్రెండీగా ఈ ప్యాటర్న్లో తయారు చేశారండి. దీన్ని ఏంటంటే ఇది అటాచ్డే కానీ మనకి డిటాచబుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం ఏం చేశారంటే షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే ఒక లేయర్ డ్రాప్ అవుతుందో ఇక్కడంతా కూడా కొంచెం స్టోన్ వర్క్ లాంటిది ఇచ్చి ఈ ప్యాటర్న్లో తయారు చేశారనమాట. వెనకాలంతా కూడా మనకి సింగిల్ కలర్లోనే కనిపిస్తూ ఉంటుందండి. సో ఇలాంటివి కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పొడుగ్గా ఉండే టాప్స్ చూస్తూ ఉంటే కనుక సైడ్స్ అంతా కూడా ఇలాస్టిక్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. డార్క్ కలర్ కాబట్టి దీన్ని మనం లైట్ కలర్ ప్యాంట్స్ మీదకి వేసుకోవచ్చు. లేదంటే కనుక బ్లాక్ ఆర్ బ్లూ జీన్స్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. వైట్ కలర్తో అయితే కనుక సూపర్బ్గా ఉంటుంది. ఇంకా లెగ్గిన్స్ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే మనం క్రీమ్ కలర్ లెగ్గిన్తో కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు. దీనిలో స్టైల్ ఎట్లా ఇచ్చారో చూస్తూ ఉంటే నెక్ లైన్ కూడా ఏంటంటే రెగ్యులర్ రౌండ్ నెక్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇక్కడే మళ్ళీ మనకి కొంచెం ఇలాస్టిక్ థింగ్ అనేది ఇచ్చేసారనమాట. కొంచెం ఆ ప్యాటర్న్లో మనకి ఇచ్చేసి సైడ్స్కి 2 షో బటన్స్ లాంటివి ఇచ్చేసారు. ఇక స్లీవ్స్ కూడా రెగ్యులర్గా కాకుండా మనకి ఏంటంటే ఇది వేసుకున్న తర్వాత అంతా కూడా ఫ్రిల్స్ వచ్చేటట్టు పఫ్స్ వచ్చేటట్టుగా మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి. సైజ్ అంతా కూడా మనకి నార్మల్గా ఇచ్చేసేసి ఒక రైటప్స్ అనేవి ఇందులో ఇచ్చినట్టుగా చూడొచ్చు. అండ్ కిందకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి ఇందులో ఇలాస్టిక్ థింగ్ ఇచ్చారు కాబట్టి మనం కావాలి అనుకుంటే దీన్ని కొంచెం లాంగ్ లెంత్ టాప్ అంటే మనకి థైస్ వరకు వేసుకోవచ్చు. కొంచెం షార్ట్ టాప్లో యూజ్ చేసుకోవాలి అని అంటే ఈ ఇలాస్టికే ఉంది కాబట్టి మనం కావాలంటే దాన్ని దగ్గరికి అనేసేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. సో ఇలాంటివి కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సింపుల్గా ఉండేలాగా కావాలి, కాలేజ్కి వెళ్ళేటప్పుడు డీసెంట్ లుక్ కావాలి, మరీ అంత క్యాషువల్గా కాకుండా అని అనుకుంటే కనుక ఫార్మల్ లుక్ కోసం మనం ఈ టైప్లో ఉన్న టాప్స్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే ఒకటే సింగిల్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారనమాట. దీంతో మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వేస్ట్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇలాస్టిక్ బెల్ట్ లాంటిది ఇచ్చేసారు. దానికి కూడా మళ్ళీ మనకి ఈ ఎఫెక్ట్ అంతా కూడా బటన్స్ ఎఫెక్ట్ వుడ్ తోటి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. కింద ఇచ్చారు. అలాగే నెక్ లైన్ దగ్గర కూడా మనకి ఎక్కువగా ఈ బటన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చినట్టుగా చూడొచ్చు. ఇంక ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి క్రాస్ నెక్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీ నెక్ లాంటిదే ఇచ్చారు. కిందకి వచ్చేసరికల్లా ఈ ఫ్రిల్స్ ప్యాటర్న్లో మనకి ఈ నెక్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా దాన్నే మళ్ళీ మనకి స్లీవ్స్ దగ్గర కూడా కంటిన్యూ చేసినట్టుగా చూడొచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి అటు బ్లూ మీద కానీ బ్లాక్ మీద కానీ లేదంటే కనుక వైట్ పెయిర్ ఆఫ్ జీన్స్ మీద కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి కొంచెం మనకి క్యాజువల్ లుక్ ఉండేలాగా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే చూడడానికి ఇది వచ్చేసి ఒక స్లీవ్లెస్ టాప్ లాగా ఇచ్చారు. లోపల నుంచి మనం ఒక స్పెగటీ వేసుకున్న ఫీల్ లాగా ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా అటాచ్డ్ అండి, వన్ పీసే. పైనుంచి అంతా కూడా ఒక ఓవరాన్ వేసుకున్నాము అన్న ఫీల్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. స్ట్రక్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో సో ఆ లుక్ లాగా వస్తుంది. అండ్ మనకి షో బటన్స్ అనేవి బ్లాక్ కలర్లో అటు ఇటు 2 ఇచ్చేసారు. సో ఈ ప్యాటర్న్స్లో కూడా మనము వెస్టర్న్ టాప్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇంకొంచెం కుర్తీస్లోనే మనకి ఏంటంటే విత్ మ్యాచింగ్ దుపట్టా అండ్ బాటమ్ కూడా కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి. దీనిలో చూస్తూ ఉంటే మనకి ఫుల్ స్లీవ్స్ లాగా డిజైన్ చేసిన కుర్తీ ఒకటి కనిపిస్తుంది అనమాట. టోటల్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. పైపింగ్ దగ్గర ఓన్లీ నెక్ లైన్ దగ్గర మాత్రమే మనకి డిఫరెంట్ కలర్ ఒక ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అలాంటిది తీసుకొని మనకి పైపింగ్ లాగా ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా బటన్స్ ఇచ్చేసారు. యాజ్ ఇట్ ఈస్గా అదే ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ మనకి దీనిలో పటియాలా ప్యాంట్స్ అలాగే దుపట్టా కూడా ఇచ్చారండి. సో ఒక సెట్ లాగా కావాలి అనుకుంటే మనం ఇలాంటివి కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేస్తున్న తర్వాత ఒక కుర్తీ తీసుకుంటే ఏ కలర్ లెగ్గిన్తో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు కదా. అలా కాకుండా
టోటల్గా ఒక సల్వార్ సూట్ లాగా అలాంటి ఎఫెక్ట్ రాకుండా కొంచెం కుర్తీలు వేసుకున్నలాగా కావాలి, మళ్ళీ దానికి మ్యాచింగ్ మనకి దుపట్టా ఇంకా బాటమ్ కూడా కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలోనే ఇంకో డిఫరెంట్ స్టైల్లో చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. టాప్ అంతా కూడా మళ్ళీ మనకి ప్లెయిన్ బ్లాక్ కలర్లో ఇచ్చారండి. దీనిలో ఏంటంటే బాటమ్కి వచ్చేసరికి ఒక పైపింగ్ లాగా ఇచ్చారు, బార్డర్ లాగా ఇచ్చారు. ఇదే బార్డర్ని మనకి యూస్ చేస్తూ నెక్ లైన్ దగ్గర కూడా కొంచెం డిఫరెంట్గా ఒక ప్యాచ్ వర్క్ అనేది మనకు కనిపిస్తూ బ్లాక్ కలర్ బటన్స్ అనేది ఇచ్చేసారనమాట. యాజ్ ఇట్ ఈస్గా అదే ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకి దుపట్టాన్ని డిజైన్ చేశారు. అలాగే దాంతో మళ్ళీ మనకి కాటన్ పటియాలా ప్యాంట్స్ లాగా కూడా ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా కావాలంటే ఇలా చూడొచ్చు అనమాట. మొత్తం కూడా ఒక వైలెట్ పర్పుల్ షేడ్లో మనకి ప్లెయిన్గా టాప్ అనేది డిజైన్ చేశారు. దానికి ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం గ్రీన్ అలాగే ఎల్లో పింక్ ఈ 3 కలర్స్లో ఇలాగ సెల్ఫ్ లైన్స్ వచ్చేలాంటి ఒక ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకి బాటమ్ దగ్గరికి వచ్చే బార్డర్ లాగా పైపింగ్ లాగా ఇచ్చేసారు. అలాగే నెక్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాలర్డ్ నెక్ లాగా డిజైన్ చేసి నెక్ లైన్ అంతా కూడా ఇంకొక బార్డర్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. దీనిలో ఏంటంటే వైట్ కలర్ బటన్స్ ఎక్కువగా యూస్ చేశారు. ఇంకా అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి దుపట్టాని ఈ ప్యాటర్న్లో ఇచ్చేసరికి మనకి చాలా కలర్ఫుల్గా వస్తుందండి. మనకి ఒక 4-5 కలర్స్ ఈ దుపట్టాలోనే మనం చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఫ్యాబ్రిక్ని తీసుకొని మనకి కింద పటియాలా ప్యాంట్స్ లాగా డిజైన్ చేశారనమాట. సో చూసారు కదండి స్ట్రీట్ షాపింగ్. సో ఇలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే మనకి బోల్డ్ అంత జంక్ దొరుకుతుందండి. సో జంక్ స్టఫ్ కావాలి అనుకుంటే మీరు కూడా కోటి సుల్తాన్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.